నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఇరాన్, అమెరికా అనే రెండు కోణాల నుంచి చూడాలి. ముందుగా ఇరాన్ కోణం. 22 సంవత్సరాల మహసా అమీని జుట్టు హిజాబ్ బయట కనిపించిందని ఇరాన్ మొరాలిటీ పోలీస్ ఆమెను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అలా 2022లో పుట్టింది జన్ జిందగీ ఆజాదీ ఉద్యమం. మహిళ, జీవితం, స్వాతంత్రం అనే నినాదంతో లక్షలాది ఇరానీయులు రోడ్లెక్కారు. ఇరాన్ మత పోలీసులు 500 నిరసనకారులను చంపి ఉద్యమాన్ని అణిచివేశారు. 3 నెలల క్రితం ఇరానీ పౌరులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ఇప్పటి వరకు 7,000 ఇరానీయులు చనిపోయారని హ్యూమన్ రైట్స్ సంస్థల అంచనా. మతోన్మాద నియంతృత్వ ఇరాన్ పాలకులు ప్రజలను ఎంత చిత్రహింసలు పెట్టారంటే, ఇస్లామిక్ రెవల్యూషన్ కు ముందు 80% ప్రజలు ఇస్లాం మతాచారాలను పాటిస్తే ఈ రోజు 60% ఇరానీయులు మేము అసలు ఇస్లాం మతాన్నే ఆచరించడం లేదు, మేము ముస్లింలమే కామని ప్రఖ్యాత గమాన్ సర్వేలో తేల్చి చెప్పారు. ఇరాన్ పాలకులకు ప్రజల మద్దతు లేదు. కేవలం తుపాకీ బలంతో నిరాయుధ నిస్సహాయ ప్రజలను ఉక్కి పిడికిలతో పాలిస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది నియంతలు తుపాకీ బలంతో అధికారంలోకి వచ్చి దేశ సార్వభౌమత్వం ముసుగులో మా జోలికి ఎవరూ రావద్దు అని వాదిస్తారు. ఆయుధాలు లేని నిస్సహాయ క్యూబా, వెనిజువెలా, నార్త్ కొరియా, చైనా, ఇరాన్ పౌరులు ఈ నియంతల అరాచక పాలన నుంచి ఎట్లా బయటపడతారు? నిరాయుధ పౌరులు నియంతల తుపాకీ సైన్యాలతో ఎట్లా పోరాడతారు? నియంతలకు నేషనల్ సావరెంటీ పేరుతో రక్షణలు ఆపాదించడం మన పిచ్చితనం. అమెరికా కోణం. ఈరోజు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ శక్తి. అమెరికాలో ఆయుధాలు తయారు చేసే కంపెనీలు యుద్ధాన్ని వ్యాపారంగా మార్చాయి. వీళ్ళకి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉండాలి. ట్రంప్ లాంటి ఉన్మాది అధ్యక్షుడైతే ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లే. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం కావాలంటాడు ట్రంప్. గ్రీన్లాండ్ మాదేనంటాడు. పనామా కెనాల్ తీసుకుంటానంటాడు. వెనిజువేలాని ఏకంగా ఆక్రమించాడు. అమెరికా అధ్యక్షుడికి ఏకపక్షంగా యుద్ధం చేసే హక్కు లేదు. అమెరికా చట్టసభల అనుమతి తప్పనిసరి. ఇరాన్ మీద రాజ్యాంగ విరుద్ధ యుద్ధం చేస్తున్నాడు ట్రంప్. ఈ రోజు మన సమాజం అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకించే వారి మధ్య, ఇరాన్ ప్రజలకు అండగా నిలబడే వాళ్ల మధ్య నిలువునా చీలిపోయింది. అయితే ఒక సైడ్ కరెక్ట్, ఇంకొక సైడ్ తప్పు అని చెప్పలేని క్లిష్ట పరిస్థితి. యుద్ధం ఎట్లాగూ మొదలైంది. వేలాది ఇరానీయులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఒక స్వేచ్ఛవాదిగా నేను ఇరాన్ నియంత్రణ పాలన అంతం కావాలని కోరుకుంటున్నాను. ఇరాన్కి జన్ జిందగీ ఆజాదీ రావాలని కోరుకుంటున్నాను. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది. కొద్ది నెలలలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఓడిపోతే ట్రంప్ దూకుడు కొంత తగ్గుతుంది. కాకపోతే అమెరికన్ మిలిటరీ చేస్తున్న ఏకపక్ష యుద్ధాల నుంచి మాత్రం ఇప్పట్లో మనకు ఉపశమనం లేదు. అలాగే సైన్యాలతో, తుపాకులతో దేశాలను పాలించే నియంత్రణ ఉక్కు పిడికిల నుంచి కోట్లాది ప్రజలకు ఇప్పట్లో స్వేచ్ఛ, స్వాతంత్రాలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. నచ్చినా నచ్చకపోయినా ఇది చేదు నిజం. If you can go to Tirumala, one of the cleanest place. Earlier we had a problem with adulteration, all these things. Now pure ghee we are using. సో ఎప్పట్లాగే వాళ్ళు తిరుమల పంపించి, మనిషిని కొండ మీదకి పంపించి, లడ్డు తెప్పించి, శనివారం రోజు తిరుపతి నుంచి వచ్చే బస్సులో పంపిస్తే మార్నింగ్ 6 o'clockకి బస్ దగ్గర పికప్ చేసుకొని నాకు తీసుకొచ్చి లడ్డు ఇస్తే మహాప్రసాదం అని చెప్పి మా అమ్మకి సర్ప్రైజింగ్ వీడియో చేసి నా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాను. తర్వాత అది ఆ లడ్డు చాలా గట్టిగా ఉంది. మా అమ్మ దాన్ని తుంపడానికి చాలా కష్టపడింది. తర్వాత రుచి చూసా, అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకున్నాము ఇంట్లో, ఈ లడ్డు అంత రుచిగా ఎందుకో లేదు అని. మేబీ నెయ్యి తక్కువ అయి ఉండొచ్చు, అందులో అంటే కలిపే క్వాంటిటీ కానీ తక్కువ అయి ఉండొచ్చు. ఆ తక్కువ అయిన కారణంగా అది మోర్ షుగరీగా ఉంది. Earlier we had a problem with adulteration, all these things. Now pure ghee we are using. Now pure ghee we are using. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నవీన్ రెడ్డి 18వ తేదీన నా 6 నెలల పాపతోటి దర్శనానికి వెళ్ళాను. దర్శనం అద్భుతంగా జరిగింది, చాలా స్మూత్గా జరిగింది. కానీ లడ్డూ ప్రసాదం దగ్గరకు వచ్చరికి లడ్డు గట్టిగా ఉంది, దాని మీద ఫంగస్ లాగా తెల్లటి పొడిలా ఉంటే దాన్ని చక్కెర పొడి అని చెప్పిన వాళ్ళు అన్నారు. కానీ పక్కన ఉన్నటువంటి సేవా వాలంటీర్లు లేదండి అది చక్కెర పొడి కాదు, మీరు అన్నది కరెక్ట్ అని వాళ్ళు కూడా అన్నారు. ఇక్కడ పార్టీ కంటే భక్తి అనేటువంటిది ఇంకా ఎక్కువ. సో దీని మీద దయచేసి చర్యలు తీసుకోండి అని చెప్పి మార్చి 16 3 గంటల నుంచి 11 గంటల మధ్యలో తయారు చేసినటువంటి లడ్డూలు బ్యాచ్ నెంబర్, డేట్ అన్ని కూడా దాని మీద వేశారంటే అంతకుముందు 2 రోజుల క్రితమే తయారు చేసినటువంటి లడ్డు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి
కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యమైనటువంటి కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది, ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాల్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. ఈరోజు దొంగ హామీలతో, అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. రైట్, అవి వీడియోలు. ఇక అతిథుల పరిచయం: శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండ రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా పనిచేశారు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే, ఫార్ములా ఈ కార్ రేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ అయితే వీరిని అరెస్ట్ చేయకుండా కేవలం ఛార్జ్షీట్ వేశారు. నిజానికి ఆ ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ గుర్తింపు వచ్చిందన్నది కేటీఆర్ వాదన. ఆయన ఓపెన్గానే ఒప్పుకున్న తర్వాత కూడా ఎస్ నేను చేశాను, అదేం తప్పు కాదు అని ఆయన వాదిస్తున్నారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది, ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. మరి పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. పదవీ విరమణ ప్రయోజనాలు అందకుండానే ప్రాణాలు వదులుతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు అంటే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు చేయడం మీ బాధ్యత. ఏప్రిల్ 9లోగా 2600 మందికి చెల్లించి తీరాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మూసీ నిర్వాసితులను వీధిన పడనివ్వమని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ అంటూ మరో కథనం వచ్చింది వివిధ పత్రికల్లో. 3 బడ్జెట్లోనూ భారీ లోటు అంటూ వార్తలు ఇచ్చారు. మరి ఈ రోహిత్ రెడ్డి వార్తలు అయితే వస్తున్నాయి, కానీ పుట్టా మహేష్ యాదవ్ గారి వార్తలన్నీ వెనక్కి వెళ్ళిపోయినట్లున్నాయి. వాళ్ళ తండ్రి గారు అయితే మా అబ్బాయి అట్లాంటి చేయడం ఏదో చెప్పినట్టుగా ఇవాళ ఎక్కడో పేపర్లో వచ్చింది. రైట్, ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, సినిమాలకు బ్రేక్, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం అంటూ ఎల్లో మీడియా ఇచ్చింది. ఆంధ్రజ్యోతి వారు రాశారు. విజయవంతంగా ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటూ కథనాన్ని ఇస్తూ వాళ్ళు ఒక కీలక ప్రకటన చేసిందట. ఇది పవన్ కళ్యాణ్ క్రియేటివ్స్ అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్టులు గురించి వస్తున్న వార్తలు ఏవి నిజం కాదంటూ వారు ఇచ్చేసిన ప్రకటన. పురుషోత్తమ రెడ్డి గారు ఇది నిజమే ఉంటుందా, నిజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ అంత ప్రమాణంగా సక్సెస్ అవుతుందని వీళ్ళు రాశారు కదా, అదే ప్రకారం అయితే కంటిన్యూ చేస్తారని కూడా ఆ ఫంక్షన్లో అన్నట్టు గుర్తు. మరి ఇప్పుడు ఏంటి సినిమాలకు బ్రేక్ అని పవన్ కళ్యాణ్ నిర్ణయం అని ఈ పత్రిక రాసిందంటే నమ్మొచ్చు అంటారా? కొమ్మిడి గారు, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటించరా అనేది ఆయన వ్యక్తిగతం కావచ్చు, కానీ నటించి ఏం చేస్తున్నారు, నటించకపోతే ఏం చేస్తారనేది ప్రజల ప్రశ్న. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చారు. అది నటించి అమలు చేసినా, నటించకుండా అమలు చేసినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నటించారు, దానికోసం ప్రయత్నం చేయలేదు. రేపు నటించరు, దానికోసం ప్రయత్నం చేయరు. నటిస్తేమో నటించకపోతే ఏమి. కాబట్టి ప్రజలు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు నటిస్తారా నటించరా అనే దానికన్నా రాజకీయాల్లో నటించద్దని కోరుకున్నారు. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించండి. ఆల్రెడీ నటిస్తున్నట్టున్నాడు. ఇందాక కొడాలి నాని గారు కూడా చెబుతున్నారు కదా, వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూలో జంజీ ఇంటర్వ్యూలో ఫీబీలన్నీ ఆయనకే సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారు కదా. ప్రశ్న అడిగితే నాకేం సంబంధం అనేసారు కదా, అనేసారు. ఇప్పుడు ఉదాహరణకు ఆయనకు కీలకమైన కొన్ని ఉన్నాయి. 33,000 మంది మహిళా ఆడబిడ్డలకు సంబంధించి కనీసం ఈ రోజు కన్నా పక్షాతాపం, ఒకటి సమస్యన పరిష్కరించండి ఉంటే, మీరు అనుకున్నట్టు ఉంటే, లేదా ఆ రోజు అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పాలి. మీరు చేసిన ప్రకటన పక్షాతాపం లేదు. మీరు కీలక హామీలు ఏదో పంచముఖ వ్యూహం ఏదో పెట్టి ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని 10 లక్షలు ఇస్తానని చెప్పి ఒక్కొక్కరికి, అంటే మీరే ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి పారిశ్రామిక తయారు 500 మందికి ఇస్తానన్నారు. ఏ ఒక్కటి అమలు కాలేదు, ఆ ప్రయత్నంగా చేయలేదు. కాబట్టి ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమీ అమలు చేయకుండా
ఆయన నటించినా ఒకటే, నటించకపోయినా ఒకటే. కనీసం రాజకీయాల్లో నటించకుండా ఉంటే సంతోషం అని కోరుకుంటాను. బాగానే ఉంది, కానీ అయితే ఆయనే అనౌన్స్ చేశారు కదా ఇంకా కొన్ని సినిమాలు చేయాలనిపిస్తా ఉందని అన్నట్టుగా విన్నాను నేను. అంటే ఇంక నేను పెద్దగా ఫాలో కాను కానీ నటించమంటే గారు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయినట్టువే ఒక 6 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి. మరి అయినా ఏం చేస్తారు, మరి బ్రేక్ ఇచ్చామంటున్నారు. అంటే నిజంగా వీళ్ళు రాశారు ఆ సినిమా ఏదో విజయవంతంగా నడుస్తున్నప్పుడు ఇంకా ఉత్సాహంగా చేస్తారు కదా అని డౌట్ వస్తుంది కదా. రైట్, అది రాజీవ్ గారు సార్ పవన్ కళ్యాణ్ గారు బ్రేక్ ఇస్తారంట, నిజమేనా? ఒప్పుకోవచ్చా? కీలకంగా అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటారా? సార్ కేసర్ గారు, మీకు పురుషోత్తం గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్ ఈ అంశం మాట్లాడే ముందు నేను ఇంకొక అంశం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిందే, జనసేన పార్టీకి సంబంధించి ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నాను. అదేమిటంటే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అత్యంత సన్నిహితుడు, నీడలాగా మెలిగినటువంటి వ్యక్తి, ఆయన కోర్ టీం సభ్యుడు, ఒకప్పుడు జర్నలిస్ట్ గా పనిచేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తీసుకుని వెళ్ళి ఆయన ఒప్పించి తన టీంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి వివేక్ బాబు అని. ముందు జర్నలిస్టు, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, తర్వాత ఆ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి అనే హోదా కూడా ఆయనకి ఇచ్చారు. అయితే 5 ఏళ్ల పాటు అతను వాడుకుని అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పవర్ లోకి వస్తే గవర్నమెంట్ లో కీలకమైనటువంటి పొజిషన్ లో ఉంటాడని సర్వసాధారణంగా ఎవరైనా అనుకుంటాం. కానీ ఈ రోజు ఆయన పరిస్థితి తెలిస్తే అత్యంత దీనంగా, అత్యంత ఘోరంగా, ప్రాణ సంకటమైనటువంటి వ్యాధితో ఆయన ఇబ్బంది పడుతూ తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉండి కూడా అంతలాంటి వ్యక్తిని కనీసం పట్టించుకోకపోతే, వైద్యం చేయడానికి ఖర్చులకు కూడా ఆర్థికంగా ఆయన దగ్గర లేకపోతే, ఈ రోజు ఆ జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుని ఫండ్ రైజింగ్ చేసుకుని అతనికి వైద్యం చేయిద్దామని ఆలోచిస్తున్నారంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరికి న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ పార్టీలో ఆ వివేక్ బాబు అన్నది నాకు తెలిసినంత మటుకి నిజాయితీగానే ఉంటాడు, అవినీతి మార్కులు కానీ దందాలు కానీ ఏం చేయలే. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో నిజమైనటువంటి నిజాయితీ పనులకు స్థానం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏముంటది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలోకి రాకముందు నిజాయితీ అనే మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పనులతోనే చట్టాపట్టాలు వేసి తిరిగే పరిస్థితి. అంటే ఒక ఉదాహరణ, ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక యువకుడు, వాళ్ళ తల్లి ఒక టీచరు, తండ్రి గారేమో ఆర్మీ, ఒక డిసిప్లైన్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎథిక్స్ ఉన్నటువంటి అబ్బాయి సమాజంలో పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి ప్రేరేపితమైనటువంటి కోపంతో కూడినటువంటి అరమరికలతో కూడినటువంటి స్పీచ్లకి అట్రాక్ట్ అయ్యి, లేదా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు నమ్మి ఆయన ఏరు కోరి తీసుకుని వెళ్ళి నట్టేట ముంచేశాడు ఈ రోజు వివేక్ బాబు అన్న యువకుడిని. కనీసం ఆరోగ్యం బాగోపోతే కూడా పట్టించుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత నటిస్తాడు, సినిమాల్లో నటిస్తాడు, నటించడా సెకండరీ, ఎంత నటిస్తాడు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ డిబేట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు, తెలుగుదేశంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు లైవ్ షో అంటే పొద్దున్నే అందరూ ఫాలో అవుతారు, అందులో డౌట్ ఏం లేదు. ఎప్పటికైనా మానవత్వంతో, మీ తాలూకా మనిషినే కదా, మానవత్వం ఉండాలి, మంచి ఉండాలి. రాజకీయాల తర్వాత సుగాలి ప్రీతికి అన్యాయం చేస్తారు, వాళ్ళ తల్లి గారిని మా నాన్న మాట్లాంటారు, అధికారంలో రావడానికి ఆమె చాలా యూజ్ చేసుకున్నారు, ఈ రోజు వివేక్ బాబుని యూజ్ చేసుకున్నారు, ఇలా ఎంతమందిని వాడుకుంటారు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యువతకో, హిందుత్వానికో, కాపు జాతికో ప్రతినిధి మాత్రం కాదు. ఆయన దేనికి ప్రతినిధి అంటే మోసానికి ప్రతినిధి. రెండవది, సినిమాల వరకు వస్తే సరే, నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడలేదు ఇంకా, అది ఎలా ఉంది ఏంటో కూడా నాకు తెలియదు సార్. ఆయన నటించినా నటించకపోయినా పర్వాలేదు. సినిమా మీదుగా చర్చ వాళ్ళు రాశారు, విజయవంతంగా దాస్తూనే వాళ్ళు బ్రేక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక పర్యాయాలు నేను సినిమాలు మానేస్తానంటాడు, మళ్ళీ ఆయనే వచ్చి చేస్తానంటాడు. సో మాట మీద నిలకడలేని తత్వం. రెండవది, ఈ సోకాళ్ళ పచ్చ మీడియా ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని రాతలు రాస్తారు, వాళ్ళ పాపం గడుపుకోవడానికో సర్క్యులేషన్ పెంచుకోవడానికో రాస్తాడు. ఏదైనప్పటికీ ఎవరెన్ని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సినిమాలు మానేయమంటే మానేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి సినిమాలు చేయమంటే చేస్తాడు, రాజకీయాల్లో ఉండమంటే ఉంటాడు, మానేయమంటే మానేస్తాడు. చంద్రబాబు గారికి అయితే ఈ సినిమాల్లో చేయటమే ఇష్టం కోరుకుంటారు కదా, అప్పుడు అక్కడ గొడవ లేకుండా అక్కడ ఆ ప్రాధాన్యత తగ్గుద్ది కదా రాజకీయాల్లో. ఆ రాజకీయ ప్రాధాన్యత కాదు, ఏమో సినిమాల్లో చేయకపోతే ఆ ఫ్యాన్ బేస్ తగ్గిపోద్ది కదా ఆటోమేటిక్ గా. ఏదో ఒకటి ఆయన కొడుకుని ఎలివేట్ చేసి చూపించుకోవాలంటే
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆఫ్ స్క్రీన్ లో ఉండాలి. ఏదైనప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ప్రకారం పవన్ కళ్యాణ్ నడుస్తాడు తప్ప పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక ఇండివిజువల్ ఆలోచన కానీ స్ట్రాటజీ కానీ రాజకీయ వ్యూహరచనలు కానీ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తారు, పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు. ఇంతే. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నటించినా నటించకపోయినా మా జనానికి పెద్ద ఫరక్ పడేది ఉండకపోవచ్చు, కానీ కాస్త ఆయన అభిమానులు కాస్త అయ్యో నటిస్తే బాగుండు అనుకోవచ్చు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లుగా రాజకీయాల్లో నటించకుండా ఉంటే అదే పెద్ద ప్రజాసేవగా ఒప్పుకోవాలి. రైట్. విజయమ్మ లేఖకు జవాబు చెప్పే దమ్ము జగన్కు లేదు. ఈ షర్మిల గారేంటో ఈ గోలేందో, పైగా వైసీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇదంతా వాళ్ళు రియాక్ట్ అయ్యేలాగా వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఎందుకు చేస్తున్నారు? దీని మీద వరుద్ కళ్యాణి గారు వైసీపీ ఎమ్మెల్సీ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి రాచమల్లి ప్రశ్నలకు సమాధానం ఏది? కుటుంబ పరువును బజారుకి ఇచ్చింది ఎవరు? డబాయించి బుకాయిస్తే అబద్ధాలు నిజాలవుతాయా అని ఆమె ప్రశ్నించారు. ఎందుకు షర్మిల గారు ఇట్లా రోజు రోజుకి కేవలం తెలుగుదేశానికి చంద్రబాబు గారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఇట్లా ఈవిడ ఏదో ఒక ఇష్యూతోటి బయలుదేరుతుందనే విమర్శకు ఆస్కారం ఇస్తున్నారా పురుషోత్తం గారు? అంటే శర్మిల గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఒక ద్వంద్వ వైఖరి ఉంది. మొదట ఏమంటారు, నా గొడవ ఆస్తులది కాదు, వివేకానంద రెడ్డి గారి కేసు మీరే చెప్పారంటారు. అంటే ఆస్తుల నుంచి పక్కకు పోయారు అంటే మాటల్లో. అంటే అంటే మీరు చేసిన తర్వాత తప్పు కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని. మీ వివాదం ఏంటి? ఆస్తులు అయినప్పుడు ఇంట్లోనా కూర్చుంటారు, లేదా కోర్టుకన్నా పోతారు. మీడియా ముందు ఎందుకు వస్తారు? మీడియా ముందుకు వస్తున్నారంటేనే రాజకీయం చేస్తున్నారు అర్థం. మీరు రాజకీయం చేస్తే ఆ రాజకీయాల్లో జగన్ గారు దిగుతారా? అవసరం ఏమొచ్చింది? కాబట్టి జగన్ గారు పబ్లిక్ అసలు లెటర్ రాయడం ఏంటి? కొమ్మినేని గారు ఆస్తు తగాదాలు లెటర్ల ద్వారా పబ్లిక్ చెప్పడం, లెటర్ రాయటం ఎప్పుడు లేనట్లుగా నోటరీ అంటే ఎప్పుడు ఎవరు వినలేదు ఇట్లా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఒక జగన్ గారు చెల్లికి తల్లికి అన్యాయం చేశాడని చెప్పడం ద్వారా ఒక మానసిక ఒత్తిడిని తీసుకొచ్చే బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కనిపిస్తాం తప్ప ఇంకోటి కాదు. వరుద్ కళ్యాణి గారు ఒక విలువైన మాట అన్నారు, జగన్ గారి సహనమే మిమ్మల్ని శ్రీరామ రక్ష అని చెప్పారు ఇండైరెక్ట్ గా. అంటే ఆయన ఎక్కడైతే చేయట్లేదు, మాట్లాడియద్దు అంటున్నారు. ప్రారంభంలో అసలు మాట్లాడే వాళ్ళు కాదు. కాబట్టి శర్మిల గారు ఎంత ఒంటరి అయినారని ఉదాహరణ ఏంటి కొమ్మినేని గారు? యాజ్ ఎ పిసిసి చీఫ్ గా ఆమె మాట్లాడుతుంటే ఒక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? అంటే మాట్లాడటమే కాదు సార్, నేను కొందరితో ఎవరితో మాట్లాడి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏందో ఈ గోల ఏందో మాకేం అర్థం కావట్లేదు. అచ్చంగా చంద్రబాబు గారి కోసం మేము పనిచేస్తున్నట్టుంది తప్ప, ఆవిడ పనిచేస్తుందని తప్ప అసలు మేము ఏమిటి ఇట్లా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ? మరి ఆ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ఏం తెలివి తక్కువ వ్యవహారం చేస్తున్నారు అని కొందరు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు పాపం కాంగ్రెస్లో ఉన్నాళ్ళు. అది మనతో ప్రైవేట్ గా మాట్లాడుతున్నారు. అధికారిక సమాచారం ఏంటి? మీరు నియమించిన రాష్ట్ర కమిటీ, మీరు నియమించిన స్పోక్స్ పర్సన్స్, మీరు చేసిన కమిటీలే కదా. శర్మిల గారికి న్యాయం చేయండి అని ఒక్క స్పోక్స్ పర్సన్ అయినా ఒక్క కమిటీ మాట్లాడలేదంటే మీరు చేస్తున్న తప్పని మీ పార్టీ అంటాం. ప్రజల గురించి పక్కన పెట్టేద్దాం. కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు ఈ మా తలనొప్పి పెట్టారని. కాబట్టి శర్మిల గారు మిమ్మల్ని మీ పార్టీయే యాక్సెప్ట్ చేయనప్పుడు సమాజం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? జగన్ గారు ఎందుకు సమాధానం చెప్తారు? పైగా అబద్ధాలు ఆడకూడదు కదా. ఈ అబద్ధాలు ఆడటం, బురద వేయటం, ఏది జగన్ గారు అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిడకి ఇచ్చినా కూడా మళ్ళీ అసలేమి ఇవ్వనట్టుగా పిక్చర్ వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పడం, కొత్త విడ్డూరపు మాటలు చెప్తున్నారు. బేసిక్ గా తండ్రి కొడుకు కూతురికి ఆస్తులు పంచిన తండ్రిని చూసినాం గానీ మనవాళ్ళకి మనవరాలకి పంచిన ఎవరు ఉండరు. మనం హక్కు కూడా లేదు వాళ్ళకి. ఇంకోటి కొమ్మినేని గారు ఒక లీగల్ పాయింట్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వ్యవహారం కదా ఇది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు ఆస్తికి ఆయన ఓనర్ కదా. అంతే. తర్వాత చనిపోయిన తర్వాత ఎవరు ఓనరు? విజయమ్మ గారు పనిచేసేయండి ఆమెని. రాజశేఖర రెడ్డి గారు ఆస్తికి ఆమె పంచేవచ్చు కదా. పంచేవారుగా లేదు లేదు, టెక్నికల్ గా కానీ ఏమీ లేదు. కాబట్టి ఈ పేపర్ మీడియాలో ట్రయల్స్ వస్తున్నారు. ఇది మానసిక ఒత్తిడి, ఆ కుటుంబం పైన మానసిక ఒత్తిడి చేసి, కనీసం రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎందుకు ఈ తలనొప్పని కొంత ఏమైనా చేస్తారా, ఈ తరహా పోవడం అనేది వాళ్ళ నుంచి అయితే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు ఆశించట్లేదు. పైగా ఇష్టం వచ్చినట్టు తిట్టడం కూడా బాగలేదు. ఎవరు తిట్టుకున్నా తప్పే. అందులో ఆవిడ ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి వైసీపీ వాళ్ళని తిట్టడం ఏందో అర్థమే కాదు. రైట్. ఇక ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్రలో కొత్త శకం, పారిశ్రామిక అభివృద్ధిలో మలుపు అంటూ నిన్న ప్రసంగాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వెళ్ళిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయని అచ్చంగా తెలుగుదేశం వాళ్ళ లెక్కే మాట్లాడినట్లుందా. 30 నిమిషాల జూమ్ కాల్ స్టీల్ ప్లాంట్ తెచ్చింది. విశాఖలో ఇన్ఆర్బిట్ మాల్ ప్రారంభం. రాజీవ్ గారు చెప్పండి, నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కి
ఈ మిట్టల్ ప్లాంట్కి మధ్య పోటీ వస్తే ఏమిటి పరిస్థితి? రేపు భవిష్యత్తులో విశాఖ స్టీల్ భవిష్యత్తు ఏమిటి? నిజంగానే ఈ అన్ని 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. మరి విశాఖలో ఉక్కులో కూడా ఆ స్థాయిలో రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? వీటన్నిటి మీద అక్కడున్న ప్రజాభిప్రాయం ఏంటి? మీ వ్యాఖ్య ఏమిటి? 1 by 1 వస్తాను సార్. ఒకటి ఇనార్బిట్ మాల్, నెక్స్ట్ స్టీల్ ప్లాంట్, రెండు మాట్లాడతాం సార్. సార్ 2023 ఆగస్టు 1వ తారీఖున విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2026 మార్చి 23న ఇనార్బిట్ మాల్ ప్రారంభమైంది. ఇది రియాలిటీ అంటే. ఇంతకుముందు లూలు మాలు, ఆ మాలు, ఈ మాలు అని చాలా మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చి. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు అవుతున్న దిక్కు దివానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైనటువంటి పనితనాన్ని చూపిస్తాడని చెప్పడానికి ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ ఒక తార్కాణం విశాఖపట్నం. అయితే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత, ఆయన పాలన చూసి ఎంత అక్కస్తో వీళ్ళు ఉన్నారు అని అంటే, నేను ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ అయితే నారా లోకేష్ యాజ్ ఐటీ మినిస్టర్ గా మరి అన్న వచ్చి విశాఖపట్నంలో కూర్చున్న మనిషి విశాఖపట్నం నుండి ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ కి నారా లోకేష్ రాలేదు. ఆయన రాలేదు సరే, వాళ్ళ పార్టీ తాలూకా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని వెళ్ళనివ్వలేదు. అంటే అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, ఇలా కాదనేది ప్రజలందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారా? ఇనార్బిట్ మాల్ వారు ఇన్వైట్ చేశారా? ఇనార్బిట్ మాల్ ఓన్లీ ఒక పోర్ట్ చైర్మన్ మాత్రమే. ఇనార్బిట్ మాల్ ఎందుకు పిల్లరు సార్? స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు వెళ్ళినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు పిల్లరు? ప్రతి చిన్న కార్యక్రమం, చిన్న బట్టల షాప్ ఓపెనింగ్ కూడా వచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలని అంత ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ ఎందుకు రాలేదని విశాఖపట్నంలో అంటే, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఈ విషయం విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. వెళ్ళి దాన్ని ఎందుకు మనం హైలైట్ చేయాలని చెప్పి, అంటే విశాఖపట్నం మీద వీళ్ళ కపట ప్రేమ, విశాఖపట్నాన్ని రాజకీయానికి, వ్యాపార అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళ తాబేదారులకు భూములు పంచేదానికి వాడుకుంటున్నారు తప్ప విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని పెంచేదానికి 1% కూడా కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు అన్న విషయం ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ కి తాలూకా ప్రజాప్రతినిధులు ఎవరు అయితే ఇక్కడ నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వెళ్ళిన పరిశ్రమలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పింది అబద్ధం అనే సంగతి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇనార్బిట్ మాల్ ఇనాగ్రేషనే ఒక ఉదాహరణ అవుతుందిగా. ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఒక తార్కాణం, ఒక మచ్చుతొనక విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ ఒకటి. ఇలాగ ఆయన చాలా చేశాడు. ఇప్పుడు విశాఖ స్టీల్ వర్సెస్ మెటల్ స్టీల్ ఎట్లా ఉంటుంది, ఏం జరగబోతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అవునన్నా కాదన్నా సార్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ లేదంటే ఒక పేద పిల్లోడు విజయం సాధిస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది. అలాగే ఒక పెద్దోళ్ళు అన్ని వస్తువులు ఉన్నోళ్ళు విజయాలు సాధిస్తే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటది. నా వరకు అయితే వ్యక్తిగతంగా ఉత్తరాంధ్ర పౌరుడిగా, విశాఖ పౌరుడిగా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే తల్లిపాలు లాంటిది, మెటల్ స్టీల్స్ అంటే మాత్రం డబ్బా పాలు లాంటివి. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఆర్ఎస్ఆర్ మెటల్స్ కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి దారే ఇది. ఖచ్చితంగా ఆ రోజు ఆయన స్టీల్ ప్లాంట్ ని కాపాడాడు, మెటల్ స్టీల్స్ ను కూడా తీసుకురావడంలో చాలా పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం. అయితే ఇది ఎలా ఉంటదంటే, తల్లి మాతృభాష ఆంగ్ల భాష, అలాగా స్టీల్ ప్లాంట్ మాతృభాష లాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆర్ఎస్ఆర్ మెటల్ ఏమో ఆంగ్ల భాష లాంటిది. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశ వ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా సొంత గనులు ఉన్నాయి, ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ కే లేవు. సరే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగమెరిగిన సత్యం. సాక్షాత్తు కేంద్ర ఉక్కు మంత్రి ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పాను. నేనేం అడుగుతున్నానంటే, ఆర్ఎస్ఆర్ మెటల్ కి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయడానికి మోడీ గారితో వెళ్ళి కూర్చుని మాట్లాడినని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంతంగా ఉక్కు గనులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి ఉద్యోగుల్ని బలవంతప్పుగా విఆర్ఎస్ తీసుకుంటున్నారు. మొన్న ఏదో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్, 10,060 ఉద్యోగాలని. సరే, 3 లక్షల ఖాళీలు ఉంటే ఇచ్చింది 10,000 అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు 1,32,000 సింగిల్ నోటిఫికేషన్ అయితే అందులో 10% కూడా కాదు ఆ 10,000 ఉద్యోగాలు. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క సంవత్సరంలోనే 10,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ని వాస్తవంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం చంపేస్తుంది. ఇది స్లో పాయిజన్ మాదిరిగా విశాఖ ఉక్కుని చిదిమేస్తుంది ఉక్కు పాదంతో ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రైవేట్ సంస్థకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. మేము ఆర్ఎస్ఆర్ మెటల్ రావడానికి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అది రావాలి, ఉద్యోగాలు ఉండాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. కానీ అట్ ది సేమ్ టైం ఒక చరిత్ర కలిగినటువంటి ఒక నవరత్న స్టీల్ ప్లాంట్ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడంలో ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్కి వచ్చారే, బహిరంగ సభలు పెట్టారే, చొక్కాలు చించుకున్నట్టు మాట్లాడారే, మీరు వెళ్ళినటువంటి దారిలో
ఆన్ ది వే కదా విశాఖ స్టీల్ ప్లాంట్. కేంద్ర ఉక్కు సహాయ మంత్రి వెళ్ళాడు స్టీల్ ప్లాంట్ కి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి కనీసం అక్కడ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? కనీసం నిన్న మీరు ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ఉక్కు కార్మిక సంఘాలు 18 యూనియన్లు కలిపి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి అని పెట్టుకున్నారు. వాళ్ళని కలిసి అపాయింట్మెంట్ ఇచ్చారా? కనీసం బయట టెంట్ వేసుకుని నిరసన తెలుపుకునే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అవకాశాలు ఇచ్చారా? ఎక్కడా లేదు. వాళ్ళందరినీ భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కూడా అనగదొక్కినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ మిట్టల్ స్టీల్ పక్కనే రావడం వల్ల విశాఖ స్టీల్కి కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా రెండు షైన్ అయ్యి బాగానే నడుస్తాయా? అయితే విశాఖ స్టీల్కి సంబంధించి మనం అనేక వార్తలు వింటున్నాం, చాలామంది ఉద్యోగాలు పోవటం, ఇవన్నీ కూడా. ఒక మీద 2 అంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏంటి, మిట్టల్ పరిశ్రమ రావడానికి కారణాలు ఏంటి? మిట్టల్ పరిశ్రమ రావడానికి వెంటనే ఏమంటున్నారు, 30 నిమిషాల జూమ్ కాల్తో అయిపోయింది. అంటే మేము వచ్చాము, పరిశ్రమలు వచ్చినాయి, జగన్ గారు ఉన్నారు, పోగొట్టారు. ఇది కదా ప్రధాన చర్చ. ప్రధాన ఆరోపణ, వాళ్ళు ప్రధాన ప్రచారం, అబద్ధ ప్రచారం, అదే చర్చ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే జగన్ గారు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు ఏమంటారు అనవసరం. ఆదిత్య మిట్టల్ గారు ఆన్ రికార్డు చేసిన ఎక్స్ లో స్పందించిందని నేను యాజిటీవ్ చెప్తున్నాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ ఎట్ దావోస్ 2022. ఆదిత్య మిట్టల్ చైర్మన్ signed on MO with YS Jagan, lead Andhra Pradesh government in extended operations of Visakhapatnam in 1000 crores investments. 2022లో దావోస్ లో జరిగినటువంటి ఎంఓలో మిట్టల్ చైర్మన్ ఆదిత్య మిట్టల్ మరియు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైన్ చేసినారు విశాఖపట్నంలో ఎక్స్టెండ్ చేయడానికి కోసం. అంటే ఎవరు తీసుకొచ్చినట్టు ఈ కంపెనీ? కాబట్టి క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ గోస్ట్ కూడా నేను పోవట్లేదు. జగన్ ఆదిత్య మిట్టల్ గారు వారి ఎక్స్ లో స్పందించింది ఇది 22లో. ఆ రోజు ఎవరు ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాబట్టి ఒక పునాది ఆయన వేసాడు, మీరు తీసుకొస్తే సంతోషం. ఇది మొదటి అంశం. మిట్టల్ వల్లతో పాటు మిట్టల్ వాళ్ళ కన్నా కొమ్మినేని గారు, మిట్టల్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వీరికి ఐరన్ ఓర్ కావాలి. వారికి మొదటి జగన్ గారు ప్రధానమైన ప్రశ్నలు ఏమవుతుంది, ఐరన్ ఓర్. విశాఖ స్టీల్ ప్లాంట్ బతకాలంటే ఓన్ ఐరన్ ఓర్ ఇచ్చేస్తే దాని బతుకుతుంది, లేకపోతే స్టీల్ దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తే అయిపోతుంది. ఇదేమీ లేకుండా చేయడం నష్టం వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అనుమానాలు ఎందుకు వస్తుంది? ప్రధానమంత్రి సమక్షంలో విశాఖలో ఆయన జగన్ గారు ఏం డిమాండ్ చేశారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అదేవిధంగా పోలవరం అన్ని మాట్లాడారు. మీరేం మాట్లాడారు? విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టేసి ఆదిత్య మిట్టల్కు ఐరన్ ఓర్ ఇవ్వమని అడిగారు. అండ్ విశాఖ వేదికగా ఇంకా ప్రధానమంత్రికి అడిగితేనే ఇచ్చే రోజులు కాదు కొమ్మినేని గారు ఈ రోజు. అలాంటిది మీరు అడగకపోతే ఎట్లా ఇస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ క్రూషియల్ సమస్య ఏంటంటే ఐరన్ ఓర్ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మిట్టల్కి ఇమ్మంటున్నారు. రేపు మిట్టల్కి ఇస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వద్దు అంటే చంపేయడమే కదా. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ దానికి ఐరన్ ఓర్ ఇస్తూ ఇంకొక ఎక్స్టెండ్ తీసుకొస్తే ఉత్తరాంధ్ర ఇంకా బాగుపడుతుంది. మీరు అదేమి చేయకుండా చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది బలవుతుంది. ఇది ఈ ప్రభుత్వం ఏమి కొత్తగా తీసుకురాకపోగా వచ్చింది పోగొట్టే ప్రయత్నం. దీన్ని అంటే దానివల్ల ఆలోచించుకుంటే మంచిది. రైట్, బాగా చెప్పారు. అమరావతిలో నివసించేవారు 20 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారు. మీరు తిరుపతిలో ఉన్నట్టున్నారు కదా పురుషోత్తం రెడ్డి గారు. చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. అమరావతిలో దాని మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి మిగతా ప్రాంతాల్లో 20 ఏళ్ళు బతకలేరా, ఎక్కువ బతకలేరా అని. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కానీ భారత ప్రభుత్వం హైయెస్ట్ లివింగ్ కెపాసిటీని తిరుపతి ప్రకటించింది. ఓహో, నివాస యోగ్యమైనటువంటి నగరాల్లో విశాఖపట్నం, తిరుపతి. మరి ఈయన అమరావతిలో ఉంటేనే 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంటున్నారు చంద్రబాబు గారు. అంటే ఆయన ఊహించిన రాజధాని వస్తేనే బతుకుతారు నాకు తెలియదు. పాయింట్ ఏంటంటే ఒక ప్రాంతం తక్కువ ఎక్కువ అని కాదు, కానీ వాతావరణ సమతుల్యత ఇవన్నీ చూసినప్పుడు హైదరాబాద్ తర్వాత తిరుపతి బెస్ట్ అవుతుంది. నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, అనేక నివేదికలు చెప్తాయి. మనం దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైంది. నేను సరదాగా అంటున్నాను. అదేమి 20 ఏళ్ళు అదే సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్న ఏమంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని సహజంగానే అడుగుతారు కదా. ఇప్పుడు చాలా చోట్ల పొల్యూషన్ ఉంటుంది, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. విశాఖపట్నం ఏరియాలో ఉంటుంది, మిగతా కొన్ని పరిశ్రమలు ఎక్కువ ఉన్న చోటల్లో ఉంటుంది. మరి వాటన్నింటినీ ఎట్లా కంట్రోల్ చేస్తారు? 20 ఏళ్ళు కాదు కొమ్మినేని గారు, అమరావతిలో ఏదో జరగబోతుందని ఉపరితల విన్యాసాలు అంటారు దీన్ని. అసలు ఉండవు.
ఆడ చేయాల్సిన నగర నిర్మాణం అవేం చేయట్లేదు కాబట్టి 20 దీని మీద చెప్పుకోవాలి 20 ఏళ్ళు అవునా కాదా ఎందుకు ఏంటని. ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు ఇది ఒక విన్యాసం తప్ప ఇంకోటి కాదు. బాహుబలి డిజైన్లు బాగున్నాయని అప్పట్లో 2014-19 మధ్య చేసిన కామెంట్లన్నీ కలిపి ఎవరో ఒక సోషల్ మీడియాలో పెట్టారు, సరదాగా ఉన్నాయి. బాహుబలి డిజైన్లు బాగున్నాయి, అప్పుడు ఆ సినిమా వచ్చింది కదా, అందుకనమాట. అమరావతికి శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంట ఒకసారి. అలాగే అమరావతిలో కజకిస్తాన్ అని ఒక దేశం ఉంది కదా, అది అట్ట. టోక్యో స్థాయి రాజధాని అని ఇంకోసారి. కజక్ కట్టడాలని అట్లాగే చైనా రాజధాని బీజింగ్తో పోల్చారు ఇంకోసారి. సింగపూర్ తరహాలో అమరావతి నిర్మాణం. సో ఇస్తాంబుల్ తరహాలో అమరావతి. అసెంబ్లీకి వజ్రకాంతి. సో ఈ రకంగా అనేక ప్రకటనలు చేశారు. మరి వీటిలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, జనం ఇష్టమా. అమరావతికి చట్టబద్ధ తేవాలి, అలాగే పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వట్లేదంటూ అక్కడ జనం నిన్న నిరసనలు చేశారు, ప్రదర్శనలు చేశారు, ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. రాజధాని నిర్మిస్తామని వైకాపా ఊహించలేదు అని ఇవన్నీ విష ప్రచారాలని మంత్రి నారాయణ గారు అంటున్నారు. సంక్షిప్తంగా దీని మీద కూడా చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ 20 ఏళ్ల జీవితంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామక్రమం మీద ఇన్ని రకాల డిజైన్లని అవన్నీ అన్నారు. సరే, డబ్బులు అప్పులు ఇవన్నీ పక్కన పెడితే అక్కడ పేదలకి కనీసం స్థలాలు లేకపోతే అది ప్రజా రాజధాని ఎట్లా అవుద్ది అనే ప్రశ్నను వాళ్ళు వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొమ్మినేని గారు, ఇక్కడ అమరావతి రాజధాని ఏదైనా సరే సస్టైనబుల్ గా డెవలప్మెంట్ కావాలి కదా. అసలు మీరు దాని కమిషనర్ ని సస్టైనబుల్ పెట్టట్లా. ఇప్పుడు 3వ కమిషనర్ 20 నెలల్లో కమిషనర్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఆయన ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంటే కమిషనర్ ఇంప్లిమెంట్ చేస్తాడు. 21 నెలల్లో 3 కమిషనర్లు మారినారు. అంటే ఏం విజన్ ఉన్నట్టు? అంటే ఏదో ఒత్తిడి పని చేస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పే విషయాలను పాటించడానికి వీళ్ళు లేని పనులు ఏమైనా చెప్తున్నారా? పైపెచ్చు అధికారులందరూ చాలా మంచి అధికారులు. ఫస్ట్ పెట్టిన అధికారి దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంచి అధికారి. భాస్కర్ గారు ఫస్ట్ అధికారి, చాలా మంచి ఆఫీసర్. మాకు టీటీడీలో జేఓ కూడా పనిచేశారు, మంచి ఆఫీసరు. ఆయన ఎందుకు 6 నెలలు ఉండలేకపోయినాడు? తర్వాత ఇంకొక ఆయన ఇప్పుడు మళ్ళీ విజయరామరాజు గారు. 21 నెలల్లో 3 కమిషనర్లు మారినారంటేనే విజన్ ఉందా? మీ విజన్ వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాకపోతే, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు ఆ విజన్ ఉంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నది? కాబట్టి ఊహాజనితమైన విషయాలు పోకుండా చేయాలి. రెండోది డిజైన్ కి సంబంధించుకోమని మీరు చదివిన దాంట్లో శ్రీలంక పీరియడ్ అన్నారు. నిజమేనా? నాకేం ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎందుకంటే జగన్ గారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాను అంటున్నారు. ఆయన చేసేలా లేదు, కానీ మీరు ఏమైనా అమరావతిని చేస్తారా? ఇది ఒక డౌట్ ఉంది. కాబట్టి ఇట్లాంటి కాకుండా డిజైన్స్ పేరుతో పాపులర్ గా ఏది ఆ రోజు సినిమాలో లేదా వివిధ ప్రపంచంలో మంచి నగరం పేరు వస్తుందో ఆ నగరాన్ని యాజ్ టీజ్ గా అమరావతితో పోల్చుకోవడం, ఇవన్నీ దీంతోనే గడిపేస్తారు కాలం అంతా అని అనిపిస్తుంది. మొత్తం వ్యవహారాలు, మొత్తం అప్పులు. 50,000 కోట్లు ఇప్పటికే ఆల్రెడీ అప్పులు చేశారు కాబట్టి ఏవో కొన్ని బిల్డింగ్లు వస్తాయండి, అసలు రావని కాదు. కాకపోతే అవి ఎంతవరకు ఉపయోగం? ఒక్కొక్కటి 50 అంతస్తులు కడితే అక్కడ ఉన్న 3,000 మంది కోసం లేకపోతే 10,000 మంది కోసం, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం అంత చేస్తే మరి అది ఎంత ప్రయోజనం ఏంటనే దాని మీద ఈ కాస్ట్ యూటిలిటీ రేషియో మీద జనరల్గా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగొద్దు అంటున్నారు చంద్రబాబు గారు కానీ మంత్రి నారాయణ గారు. ఆయనకు వద్దు కోరుకోడు, ఎందుకంటే హేతుబద్ధమైన చర్చ కాదు అది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టారు? అంత 1000 కోట్లు కూడా. హైదరాబాద్ సెక్రటరీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? మనకు ఎక్కువ డబ్బులు ఉంటే బంగారుతో కూడా నిర్మించుకోవచ్చు అసెంబ్లీ. మన పరిస్థితి ఈ రోజు జీతం ఇవ్వాలంటే అప్పులు తీసుకుంటున్నాం. అవును, ఈ రోజు అప్పులు తీసుకునే ప్రభుత్వాన్ని మీరు ఎటా టైప్ బిల్డింగ్ కడతారు? కాబట్టి మన ఆర్థిక పరిస్థితి సంబంధం లేని ఊహల్లో మీరు వెళ్తా ఆ ఊహలకి ఆధారాలు లేకుండా పోవడం వల్ల అనుమానాలు తావిస్తాం. వేల కోట్లు అప్పులు తీసుకొస్తే రాష్ట్రం అంతా కట్టాలి కదా. కేవలం అమరావతి ప్రజలకే కాదు కదా భారం పడేది, మొత్తం రాష్ట్రం అంతా ఆ భారం పడుతుంది కదా. ఇక కొంతమందికి రియల్ ఎస్టేట్ ఉపయోగం జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. కానీ ఓవరాల్గా అంత అవసరం ఉందా లేదా అనేది హేతుబద్ధంగా ఆలోచించమని చెబితే వాళ్ళ కోపం వస్తుంది. మనం ఏం చేస్తాం? పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. అమరావతిలో వాళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారనే కన్నా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉంటే 20 ఏళ్ళు ముందు పోతారండి. అట్లా అంటారు, తప్పు కదా. అవునండి, ఆయన పరిపాలన ఉందండి దరిద్రంగా. పరిపాలన బాగలేదని చెప్పండి, అంతేగాని ఆయన పాలనకి అంటే మొన్న ఎవరో ఒక రైతు పాపం గుండెపోటు చనిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అంత మాత్రం చేత
పాలన బాగోలేదని చెప్పండి. పదాలు వాడేటప్పుడు కొంచెం పద్ధతిగా వాడితే బాగుంటుంది. అక్కడ కాదు కదండి, అమరావతిలో 20 సంవత్సరాలు ఎక్కువ బతికేదేనండి. మరి మీరు గుంటూరు వాళ్ళే కదా, మీది కూడా అమరావతి కింద వేసేస్తారు. రేపు మీరు కూడా బ్రహ్మాండంగా బతకొచ్చు కదా. దాని హైదరాబాద్ అమరావతి అయినప్పుడు మా తాతలు మా నాన్నలు ఎవరు బాగాలేదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు 175 మంది కోసం వేల కోట్లు ఆడ భూమిలో పూడ్చిపెట్టమే కానీ వేల కోట్లు ఖర్చు పెడితే మా నచ్చట్లేదు. అన్ని లక్షల ఎకరాలు తీసుకోవడం ఎందుకని అన్నా కూడా వింటలేదు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆయన ఆ రకంగా ముందుకెళ్ళదలిచారు. ఇప్పుడు ఇక్కడ ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్లో కానీ ఈవెన్ ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి కానీ అంతా కలిపి 1000 కోట్లతో అయిపోతే ఒక్కొక్క భవనానికే 5,000, 2,000, 3,000 కోట్లు ఓన్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. మొన్న ఎక్కడ చూశాను మన వాళ్ళు చెప్తా ఉంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వీటి కోసమే 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వెళ్తే ఎట్లా? ఇది జనం డబ్బు కదా ఇదంతా కూడా. జనం డబ్బు. విశాఖ స్టీల్ వాళ్ళు అడిగితే జనం డబ్బు బాధ్యత ఉండాలి అని ఆయన చెబుతారు. ఇక్కడికి వచ్చేసరికి బాధ్యతలు ఏమీ ఉండట్లేదు. రైట్, ఇక మరో అంశంలోకి వెళదాం. ఎల్పిజి ప్రత్యామ్నాయపై దృష్టి పెట్టాలి. వంట గ్యాస్ మీద వంట గ్యాస్ దొరకట్లేదు కానీ ప్రభుత్వ గ్యాస్ దొరుకుతుందంటూ కథనాన్ని వస్తున్నాయి. నిజంగానే ఎల్పిజి గ్యాస్ సమస్య సంక్షోభం ఎక్కువగా ఉందా రాజీవ్ గారు? వంట గ్యాస్ ప్రాబ్లం ఎట్లా ఉంది? వంట గ్యాస్ ప్రాబ్లం అయితే ఉన్నది సార్. ఎందుకంటే స్థానికంగా కానీ ప్రాంతాల్లో కానీ బుక్ చేసుకుంటే వంట గ్యాస్ రావట్లేదు. అధికారులు ఏం చెప్తున్నారు అంటే అడిగితే ఒకటి డీలర్స్ ఏమో గ్యాస్ లేదు, అధికారులు అడుగుతుంటే మీరు వంట గ్యాస్ కృత్రిమ కొరత మీరందరే సృష్టిస్తున్నారు, ఒక సిలిండర్ అవసరం అయితే 2-3 సిలిండర్లకు ముందే ఆర్డర్ పెట్టేస్తున్నారు, అందువల్ల సప్లై రావట్లేదు అంటున్నారు. కానీ వాస్తవానికి ఒక సిలిండర్ పెట్టినా సరే వంట గ్యాస్ ఎక్కడ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కమర్షియల్ గ్యాస్ వల్ల ఏంటంటే పూర్తిగా పాపం జనజీవనం స్తంభించింది. అంటే ఈ ఫుట్పాత్ వ్యాపారాలలో లేకపోతే మరొకలలో ఇప్పుడు కనీసం ఒక ఫుట్పాత్ వ్యాపారం ఆగిపోవడం కాదు అది. ఆ ఫుట్పాత్ మీద మధ్యాహ్నం పూట 60 రూపాయలకో 30 రూపాయలకో 50 రూపాయలకో దొరికే భోజనం కూడా దొరకలేనటువంటి పరిస్థితులు బీపీఎల్ లైన్ లో బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఫుట్పాత్ మీద భోజనాలు తింటారో వాళ్ళకు కూడా భోజనాలు లేనటువంటి పరిస్థితి. యువత మరీ ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండేటువంటి యువతకి టిఫిన్లు భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఇక సామాన్యులు కూడా ఇళ్లలో కనీసం కర్రలో పొయ్యే పెట్టుకునేటువంటి పరిస్థితిలోనైతే ఉంది. పూర్తిగా వంట గ్యాస్ కష్టాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరెవరన్నా కాదన్నా ప్రభుత్వం దీని మీద బాగా దృష్టి పెట్టి వంట గ్యాస్ సరఫరా అనేటువంటిది చాలా త్వరితగతిని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే పూర్వకాలంలోగా మళ్ళీ అందరూ కళ్ళలపోయికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సార్. అయితే దీంతో పాటు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రజాహిక్తిలో వచ్చింది వంట, అన్ని మీడియాలో వచ్చి ఉండొచ్చు, వంట ఎలా చేస్తున్నారు, ఏ పొయ్యి వాడుతున్నారు, ఇటువంటి ప్రజాహిక్తిలో వచ్చిన వార్తా కథనం ప్రకారం ఏంటంటే మీరు సమాచారాలు సరిగా చెప్పకపోతే మీ స్కీములు ఇంప్లిమెంట్ కావని బెదిరిస్తున్నారని చెప్పి రాశారు, హెచ్చరిస్తున్నారని చెప్పి. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం విషయాలని చెప్పినా మీకు అర్హులు కారని తీసేస్తారేమో, విషయాలను చెప్పకపోయినా మీరు చెప్పలేదు కాబట్టి తీసేస్తామంటారేమో అనే భయం జనంలో వచ్చిందా? జనంలో నోరిపి మాట్లాడినా కన్నెత్తి చూసినా అయ్యో పాపం అనే పరిస్థితిలోనే ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక కారణం చెప్పి, అదే ఒకటి కొత్త రకంగా పెన్షన్దారులకు కొత్త ప్రభుత్వ స్కీమ్స్ కు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎటు ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏదో కారణం చెప్పి వంకలైన డొంకటి గేడ్చింది అన్నట్టు వాళ్ళ పథకాలన్నీ కట్ చేసే పరిస్థితి. ఇంకోటి పరిపాలనలో భాగమయ్యారు సచివాలయ ఉద్యోగస్తులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక సర్టిఫికేట్ కావాలన్నా సరే ఏ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా సర్టిఫికేట్ వారి ఇంటికి నేరుగా వచ్చే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోసం సచివాలయ వ్యవస్థను వాడితే చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాల సర్వే వల్ల ఏంటో ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఒక్కొక్క సచివాలయ ఉద్యోగం మీద విపరీతమైనటువంటి ప్రెషర్లు పెట్టి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు వంట గ్యాస్ వాడితేనేటండి, కర్రపోయి వాడితేనేటండి, ఏంటండి ప్రభుత్వానికి దానివల్ల వచ్చే ఉపయోగం? వీళ్ళందరినీ పంపించి ఇంకా వేరే పని పాటు ఏం లేదా? నీకు నీ బాధ్యత ఏంటి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ గా? కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏదో ఉండుంటుంది మిత్రమా. ఇప్పుడు ఎల్పిజి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టండి అని చెబుతున్నారు, అట్లాగే ఏదో స్కీములు తగ్గించడమా లేకపోతే ఇంకేదో స్టాటిస్టికల్ గా ఏదైనా జిమ్మికులు చేయటమా ఏదో ఉండుంటుంది లోపల. ఏదైనా సరే వంట గ్యాస్ పోటు మళ్ళీ వేస్తాడు ఈయన, డౌట్ ఏం లేదు ప్రజల మీద. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. కరోనా ప్రపంచం అంతా వస్తే తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఈయన ఉన్నా కూడా ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, గ్యాస్ సమస్య. మరి ఇప్పుడు ఈయన ఉన్నా కూడా ఎట్లా వచ్చింది అనే ప్రశ్న గమనించాలి సార్. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు మీరు గమనించాలి. అంటే ఇందాక మీరు చదివారు కాబట్టి ఎండలు ఎక్కువ అయిపోతాయి అంటే అధికారులకు చెప్పి సూర్య టెంపరేచర్ ని కంట్రోల్ చేయమని చెప్పారని చెప్తారు. ఒకటి
యూరియా ఇవ్వయ్యా బాబు అంటే మీరు అన్నం తినడం మానేయండి అంటాడు ఆయన. వరి అయ్యేది రైస్ తినడం వల్ల షుగర్ వచ్చిందని తినకూడదు, నేను తినడం మానే అంతే తప్ప నేను యూరియా సప్లై చేయను అన్నాడు. రెండోది నా వైఫల్యం అన్నారు. ఇప్పుడు వంట కేసు కదా, ఇప్పుడు ఏం చెప్తానంటే మీరు అందరూ కూడా వంట వండుకోవడం మానేయండి, ఉడికించినటువంటి పదార్థాలు తినడం ఆరోగ్యానికి హానికరం, నేను పచ్చికాయగూరలు తింటాను, మీరు అందరూ తినండి అని కూడా చెప్తారు. అలాంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్ నేను అమరావతి పైన మాట్లాడాలనుకుంటున్నాను. ప్లీజ్ ఏదైనా పద్ధతిగా మాట్లాడండి దయచేసి. సార్ ఫస్ట్ ఫేజ్ లో 50,000 ఎకరాలు తీసుకున్న రైతులు 50,000 ఎకరాలు కరెక్ట్ చేశారు. 33 ఎకరాలలో ఇంకా 10,000 మందికి ఇంకా ల్యాండ్ అలాట్మెంటే చేయలేదు. అంటే రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వలేదా? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు విద్యా వైద్యం సంబంధించి. ఓకే. దీనిపైన అపోజిషన్ గానీ ఎవరు దీన్ని మాట్లాడేవాళ్ళు లేదు. ఓకే. ఇప్పుడు అది ఏ విధంగా 200 ఏళ్ళు బతుకుతారని ఆయన చెప్తున్నాడు. ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏది వినపడలేదు సరిగ్గా. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉంటే 100 ఏళ్ళు బతుకుతారు, 200 ఏళ్ళు బతుకుతారు అంటున్నారు. 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని అన్నారు ఆయన. అంటే వాతావరణం అట్లా మార్చేస్తారు. అక్కడ ఈ కేసులో ఆయన ఇచ్చిన హామీలే అమరావతి రైతులకు ఇచ్చిన అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చినవి ఇప్పటి వరకు 10,000 మందికి అలాట్మెంటే చేయలేదు. 3 నెలలు టైం ఇచ్చారు, అలాగే 2 నెలలు అయిపోయింది. ఇప్పటివరకు సిఆర్టీఏలో ఎవరో ఒకళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్నారు, లోగా జరుగుతుందంటేనే అతని పైన అతన్ని ఐఏఎస్ ఆఫీసర్ తీస్తారంట. పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ చాలా తక్కువ జరుగుతున్నాయని ఆల్రెడీ ఓపెన్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ తీస్తారంట. అవును, ఏదో గొడవలు అవన్నీ ఇంటర్నల్ గొడవలు కూడా ఉండుంటాయి. రైట్. థ్యాంక్ యూ మిత్రమా. పురుషోత్తం గారు చెప్పండి, వంట గ్యాస్ సర్వే గొడవైంది. మరి చంద్రబాబు గారు ఉన్నా కూడా కరోనాయే రానివ్వనన్నాయని ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సమస్య ఎట్లా వచ్చింది? ఆయన నిజానికైతే మనం ఆయన్ని తప్పు పట్టక్కర్లేదు కానీ, బట్ ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యని బట్టి సరదాగా అడగాల్సి వస్తుంది. ఈ వంట గ్యాస్ సర్వే గొడవైంది మధ్యలో. బేసిక్ గా మనకు యుద్ధం జరుగుతుంది కాబట్టి దాంతో కొన్ని కష్టాలు వస్తున్నాయి. రెండోది సమస్య అయితే సీరియస్ గా ఉంది. 2 రకాలు. ఒకటి ఏంటంటే యుద్ధం వల్ల వచ్చిన సమస్య ఒకటి, ప్రభుత్వం సర్వేలు చాలా వాటిపైన ఫోకస్ పెడతాం అనుకున్నారు. దీంట్లో నాకు ప్రధానంగా కనిపించేది ఏంటంటే సర్వేలు ఎప్పుడు కూడా అనర్హులను తొలగించి అర్హులు ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని ఇచ్చేంత వరకు సర్వే పరిమితం అయితే దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అలా కాకుండా మ్యాక్సిమం తగ్గించుకుందాము అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు బడ్జెట్ తో సంబంధం లేకుండా హామీలు ఇచ్చారు. బడ్జెట్ సాధ్యంగానే హామీలు ఇచ్చినారు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఆ కొన్నిట్లో కూడా తగ్గించుకుందాం. నాకు ఈరోజు సర్వేలు కానీ అవన్నీ చూస్తా ఉంటే పైపించి దాని ముందు ఏం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు. అంటే అనర్హులంతా ఉన్నారు. ఫస్ట్ మనం కొన్ని మంది తీసేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అనర్హులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి ఉండకూడదు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎక్కువ తీసుకునేస్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏది స్కిట్లు వేశారు కదా ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు స్కిట్లు వేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎట్లా ఇచ్చాడో ఎటకారంగా చేసినారు. అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేశాడు, అనర్హులకు ఇచ్చేశాడు అంటే స్కిట్ లో కూడా వేసారంటే అర్థం చేసుకోండి ప్రభుత్వం ఇంటెన్షన్. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే అని కదా, అదంటే చంద్రబాబు గారి తరఫున ఆయన మాట్లాడినట్లే కదా. అదే నేను అంటుంది అదే. బేసిక్ గా అసెంబ్లీ శీతాకాల ఏ సమావేశాలైనా ఆహ్లాదకరణ వాళ్ళు స్కిట్లు చూసినాం, రాజకీయ స్కిట్లు ఫస్ట్ టైం చూస్తున్నాం. దాంట్లో కూడా వాళ్ళు చెప్పదలుచుకుని నాకు ఆ స్కిట్ లో అర్థమైంది ఏంటంటే జగన్ గారు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసినారు, ఇప్పుడు వాళ్ళని తొలగించేవాలి. ఎంత స్థాయిలో కోట్ల రూపాయలు ఆస్తున్నాడు కూడా దీనికోసం డిమాండ్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం లాగా మేమేమని అత్యంత అభ్యంతరకర భాష కూడా వాడినారు. అంటే దీని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి ఇచ్చేసినారని చెప్పాలి. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చే డబ్బులు అనవసరం అని చెప్పాలి. ఆ తర్వాత తగ్గించాలి. ఇట్లాంటి స్ట్రాటజీతో వేస్తున్నారా అన్నప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు 3,000 ఇస్తానంటే మీరు 4,000 కదా ఇస్తానండి. ఎవరు ఎక్కువ ఇస్తారనేది మీరే కదా వేసి ఓట్లు వేయించుకున్నారు. ఆ రోజు అది అవసరం, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో అవసరం. కాబట్టి వ్యూహాత్మకంగానే వెళ్తున్నారేమో అనిపిస్తుంది నేను చూస్తే. రైట్. ఇక దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే అంశం లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచే అమల్లోకి. అప్పుడు ఏపీలో 263, తెలంగాణలో 179 శాసనసభ సెగ్మెంట్లు వస్తాయి. యాక్చువల్గా అయితే ఈ పార్టీకి జరిగితే 225 ఉండేవి. అప్పుడు మళ్ళీ 50% పెరిగితే ఇంకొంచెం ఎక్కువ అవి ఉండేవి. కానీ మరి అది చేయలేదు కాబట్టి ఇప్పుడు లెక్క ప్రకారమే చేయాలనే ప్రతిపాదన నడుస్తున్నట్లుంది. ఇద్దరే కోడిగుడ్లు ఉన్న చోటికి దేవతలు రావని చాగంటి గారు అన్నారంట. ఈయనేమో బడి పిల్లలకి భోజనం, గుడ్లు, పుస్తకాలు, యూనిఫామ్ ఇవన్నీ ఎందుకు దండగా అన్నారు.
గరికపాటి వారు. సో ఇద్దరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు. మరి నిజంగా అన్నారా చాగంటి గారు, కోడిగుడ్లున్న చోటకి దేవతలు రారంటే మరి చాలా అది ఇబ్బందికరమైన వ్యాఖ్య చూడటానికి. ఋషికొండ మీద 230 కోట్లతోటి బ్రహ్మాండమైన భవనాలు జగన్ గారు కడితే కేవలం యోగాంధ్ర పేరుతోటి 330 కోట్లు ఒక్కరోజు ఖర్చు, 400 కోట్లు డిజైన్ల పేరు మీద ఇప్పుడు తాజాగా అమరావతిలో కడుతున్నారు. సో దాని మీద కూడా సోషల్ మీడియాలో వచ్చింది. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రసంగం. కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. వాస్తవానికి పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని మిథున్ రెడ్డి కోరారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మాత్రం దాని గురించి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని కూడా మిథున్ రెడ్డి గారు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే ఏపీ అప్పుల తీరుపైన మిథున్ రెడ్డి గారు లోక్సభలో, అట్లాగే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ప్రసంగించారు. మమతా బెనర్జీ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ప్రచారం అవుతోంది. సిలిండర్ గురించి అడగొద్దు, పెట్రోల్ గురించి అడగొద్దు, బడి గురించి అడగొద్దు, ఆసుపత్రి గురించి అడగొద్దు, ఆరోగ్యం గురించి అడగొద్దు, పడిపోతున్న రూపాయి విలువ గురించి అడగొద్దు, కేవలం స్తుతిస్తూ ఉండు, లేకపోతే హిందూ ప్రమాదంలో ఉన్నాడు అనే మాట వస్తుంది అంటూ బీజేపీ వాళ్ళ మీద ఆవిడ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. పాస్ పుస్తకాల్లో మళ్ళీ తప్పులు తడకలుగా వస్తున్నాయంటూ ఎల్లో మీడియానే రాసింది. మరి న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాల చిన్నచూపని మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు వ్యాఖ్యానించారు. పోలీసుల అదుపులో 3 యువకులు, పాక్ హ్యాండర్లతో సంబంధాలంటూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరు మీద విజయవాడలో 3 అదుపులో తీసుకున్నారండి. ఇదే కనుక జగన్ గారి టైంలో జరిగితే ఇంకేముంది, అసలు అంతా గందరగోళం అయిపోయిందని అనేవాళ్ళు తెలుగుదేశం వారు. ఎమ్మెల్యేలపై బొసగొడుతున్న కాల్ నాగు అంట. కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టు సేకరణ, ఎంపీ నిలదీసిన ఎమ్మెల్యే అంటూ ఒక వార్త వచ్చింది. చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాయలసీమ నేతల సమావేశంలో ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇక ఏపీ ప్రయోజనాల పరిరక్షణ జోక్యం చేసుకోండి అని కూడా మిథున్ రెడ్డి గారు కోరారు. ఇక మూల్యం చెల్లించుకోవాల్సిందే, మూల్యాంకనంలో తప్పులు జరిగితే ఉపాధ్యాయులకు శిక్షలు, భారీగా జరిమానాలు నిర్దేశించిన విద్యాశాఖట. రైట్, ఇవి వార్తలు. ఇక పునర్విభజన పరిణామక్రమం ఎలా ఉండబోతోంది, మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల జరిగే మార్పులు చేర్పులు ఏమిటి, ఎలా ఉంటాయి, మీ విశ్లేషణ ఏమిటి పురుషోత్తం గారు? ఇది 2 రకాల ప్రభావం పడుతుంది. ఒకటి, నియోజకవర్గాల స్థాయి పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు లీడర్షిప్ ఎదగడానికి ఒక వెసులుబాటు. ఎందుకంటే 175 ఉన్నాయి, రేపు 200 పైచీలకు వస్తాయి కాబట్టి అది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అది మంచి పరిణామం. రాజకీయాల్లో కొత్త అవకాశాలు రావడానికి అకామిడేట్ కావడానికి ఉపయోగపడుతుంది. అంటే మహిళా రిజర్వేషన్ మాత్రం పెను మార్పులకు దారితీస్తుంది. ఎందుకంటే ప్రధానమైన నగరాల్లో దాదాపు టాప్ మహిళలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు 200 సీట్లు ఉన్నాయనుకోండి, 33 స్థానంతో దాదాపు 60 వచ్చేస్తాయి. మొత్తం మారిపోతుంది, ముఖ చిత్రమే మారిపోతుంది. అసెంబ్లీది కానీ ఎన్నికల ముఖ చిత్రమే మారిపోతుంది. రాజకీయ వ్యవస్థలో కూడా రాజకీయ కుటుంబాల ముఖ చిత్రం కూడా మారిపోతుంది. ఇప్పటివరకు అజమాయిషీలు ఇచ్చిన పురుషులకి కొంత రావడం. ఇప్పుడు చాలా మంది సరదాగా పార్లమెంట్ సభ్యులు ఎవరో మాట్లాడుతుంటే ఈ రోజు ఏంటంటే, ఈ రోజు ఏముంది మా రాజకీయ జీవితానికి ముగింపు పలికే బిల్లు మీద మాట్లాడబోతున్నామని ఒక ఎంపీ అన్నాడు తమాషగా. అంటే కాదుగా, సీట్లు పెరిగింది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండకపోవచ్చేమో కదండి. ఉండొచ్చు, కానీ బేసిక్ గా దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళు తొందరగా అడ్జస్ట్ కాలేరు. కానీ మంచి పరిణామం. సమాజంలో ఉమెన్ కూడా 50% ఉండాల్సిన వాళ్ళు కదా, సమాజంలో సగభాగంగా ఉన్న వాళ్ళకి ఈ మేరకు రావడానికి ఆహ్వానించి ఇది పెద్ద రాజకీయ ప్రభావం మారుతుంది. ఎందుకంటే తీసుకొచ్చిన ప్రభుత్వానికి కూడా దానికి ఒక అసెట్ కదా. ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ బాగా ఎంకరేజ్ చేశారు. లీడర్షిప్ లో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ అన్నిట్లో టాప్ ప్రయారిటీ ఉమెన్ కేంద్రంగా చేశాడు. ఆయన ఏ పథకాన్నైనా మహిళ కేంద్రంగా నడిపినాడు. అది మీరు ఇళ్ల పట్టాలకు సంబంధించి తీసుకొచ్చేందుకు రాజకీయ ప్రాధాన్యత వరకు ఉమెన్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా కలర్ మారింది కదా. పైపించి ఆ పార్టీకి కూడా మీరు చూస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గట్టిగా నిలబడింది ఉమెనే. మగవాళ్ళ కన్నా పోల్చుకుంటే ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మేయర్లు కావచ్చు, చైర్మన్లు బాగా నిలబడ్డారు. అంటే ఉమెన్ కి సరైన ప్రయారిటీ ఇస్తే ఎలా ఉంటారనే దానికి జగన్ గారు ప్రాక్టికల్ గా నిరూపించారు. ఇప్పుడు చట్టబద్ధంగా వచ్చింది అనుకోండి, అన్ని పార్టీలు కూడా అవకాశం ఇస్తాయి. కాబట్టి మా రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావడానికి వస్తాయి, అనూహ్య పరిణామాలకైతే దారితీస్తుంది. కానీ అసెంబ్లీ సీట్లు మామూలుగా అయితే ఇప్పటికే పెంచుండాలి కదా, విభజన చట్టం ప్రకారం 225 అయ్యి ఉండాలి. 225 అయ్యి ఉంటే మళ్ళీ 50% పెరిగితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా.
దాదాపుగా 300 దాటిపోతాయి కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏపీలో 25 నుంచి 37 లేదా 38 సంఖ్యకి లోక్సభ స్థానాలు పెరుగుతాయండి. అందులో 12 లేదా 13 మహిళలకి రిజర్వేషన్ అట. 175 నుంచి 262 లేదా 263 స్థానాలకి, అంటే మామూలుగా కంటే కూడా ఒక 40 పెరుగుతాయి. అదే ఇప్పటికే జరిగి ఉంటే 300 దాటిపోయిండేమో. ఇందులో 86 లేదా 87 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ అట. సో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 86 మంది మహిళలకు అవకాశం, 86 లేదా 87 మందికి అవకాశం ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో సగటు ఓటర్ల సంఖ్య 1,60,000 అటండి పురుషోత్తమ్ రెడ్డి గారు. ఖచ్చితంగా కుమారుడు రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. ఒక డెమోక్రటిక్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు స్టార్టింగ్ లో, కానీ ఒక డెమోక్రసీలో పరిపూర్ణతకు, ఎందుకంటే సమాజంలో ఎంతమంది ఉన్నారో అందరికీ రిఫ్లెక్ట్ కావాలి అసెంబ్లీ అనేది. కానీ సాధ్యం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారా? దాదాపు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ కోసం మోడీ గారు సీరియస్ గా ఉంటే అర్థం అవుతా ఉంది దీని ఏదో చేయాలని. ఒక పార్టీ సీరియస్ గా తీసుకుంటే ఇంకో పార్టీ అడ్డుకోలేదు. ఇప్పుడు అనివార్యంగా మహిళల యాంగిల్ కాబట్టి మహిళా యాంగిల్ అది ప్రజాస్వామ్యం కూడా ఒకటి ఓట్ల కోసం చేస్తారు. డెమోక్రసీలో ఆ పరిపూర్ణత రావాలంటే అన్ని తరగతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని మన మహిళలు 50% అనుకున్నప్పుడు ఆ మార్పుకి యాక్సెప్ట్ చేయాలి. చేయరు, తొందరగా చేయరు, లోపల ఉండదు ఇష్టము, కానీ అనివార్యంగా చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్ లో అప్పట్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ ఎవరో గట్టిగా వ్యతిరేకించారు, లాలూ ప్రసాద్ యాదవ్. మొదటి నుంచి వ్యతిరేకిస్తారు. సమాజ్వాదీ పార్టీ మొదటి నుంచి గోల్ చేస్తూనే ఉన్నారు, గొడవ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉంటుంది అనుకోరు, వాళ్ళు ఉన్నాడు ఏం చేయలేరు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రాజకీయ ముఖ చిత్రం మారడానికి ఈ పరిణామం ఉంటుంది. ఒక సంక్లిష్టత నుంచి మంచి మార్పుకు దారితీస్తుంది. ప్రారంభంలో అయితే ఇబ్బంది ఉంటుంది. ఎనగంటి రవికుమార్ గారు ఈ విశ్లేషణలో ఆయనకి అనుభవం ఉంది, ఆయన లైన్లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. అంటే వివరాలన్నీ మీరు చెప్పున్నారు, బరుగుడు వాళ్ళ ప్రతిపాదిత ఏం జరుగుతుంది, ఎన్ని స్థానాలు ఏంటి అనేది, అది 33-50 అనేది బిల్లు పూర్తి స్వరూపం వస్తే గానీ మనం పూర్తిగా నిర్ధారణకు రాలేము. బట్ ఏదైనా మిగతా అంశాలు నేను చెప్పదలుచుకున్నా సార్. 23లో బిల్లు పాస్ చేసినప్పుడు వాళ్ళు ఏమని పెట్టారంటే, ఈ బిల్లు పాస్ అయి మహిళలకు 33% నిర్దేశించిన బిల్లులో ఈ బిల్లు పాస్ అయినాక జనగణన పరిగణలోకి తీసుకుని మహిళలకు 33% ఇవ్వటానికి డిలిమిటేషన్ చేసి చేయాలన్నారండి. అంటే 24లో ఇది అమలు అవ్వకుండా అడ్డంకి పెట్టారు ఆ బిల్లు. అంతకుముందు ఈ రాజ్యసభలో పాస్ అయిన బిల్లులు అది లేదు, దాంతో 24 దాటిపోయిందండి. ఇప్పుడు వాస్తవానికి 27 తర్వాత జనగణన వచ్చిన తర్వాతే పార్లమెంట్ సీట్లు పెంచాలన్నా పునర్విభజన చేయాలన్నా ఏదైనా సాధ్యమండి. కానీ 2011 తీసుకుంటారు ప్రాతిపదికని రాశారు మరి పేపర్లో. దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇంకొక వర్షం మన పత్రికలో వచ్చింది 27 జనాభా ఇప్పుడు మనకి 21 11 27 అనేది లేదండి. ఇక వచ్చింది కానీ ఇక్కడ సీట్లు పెంచుకుని ఏం చేస్తారంటే రాష్ట్రాలకి పర్సెంటేజ్ పెడుతున్నారు, 50% అనేది. 50% అన్న తర్వాత ఇంకా ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నా పరిగణలోకి రాదు, సంబంధం ఉండదు ఇక అప్పుడు ఏమైంది, రాష్ట్రంలోని పార్లమెంటు అసెంబ్లీ స్థానాల పునర్విభజనకే జనాభా పరిమితం అయింది. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 34 పార్లమెంట్లు వచ్చినప్పుడు 34 ఏ విధంగా పంచాలి అన్నప్పుడు 11-27 జనాభా అనేది మనకు అవసరం అయింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య అవసరం ఉండదండి. కానీ ఒక అంశం నేను దృష్టికి తీసుకొస్తాను సార్. ఈ విధంగా చేసినప్పటికీ దక్షిణాది ఉత్తరాది మధ్య ఉన్న సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం వస్తుందండి. వ్యత్యాసం సపోజ్ ఒక్క మాటలో ముగిస్తానండి. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 80 ఉన్నాయండి, 50% అంటే 121 అండి. ఇప్పుడు తమిళనాడు పుదుచ్చేరి కలిపి 40 అండి, అంటే వ్యత్యాసం ఎంత ఉంది, 40 అండి. ఇప్పుడు 50% పెంచినప్పుడు అక్కడ 120 అయినప్పుడు ఇక్కడ 60 అవుతుంది. 60 అయినప్పుడు 40% 60 సీట్లు అయింది. అంటే మీకు బాగా తెలుసు కదా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక్క సీటు ఒక్క ఓటు కూడా కీలకమే. ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం కూడా ఒక్క సీటుతో పోయింది కదా. దీని మీద దక్షిణాది రాష్ట్రాలు కొంత మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుందని నాకు అనిపిస్తుందండి. ధన్యవాదాలు. రైట్, ఫైనల్ గా రాజీవ్ సార్, ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది,
లేచింది మహిళా లోకం నిద్ర లేచింది అని. అవును. కానీ ఆ మహిళా లోకాన్ని ముందుగా నిద్ర లేపింది, ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటున్నటువంటి పని అందరికన్నా ముందు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ లీడర్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇకపోతే భారతదేశ వ్యాప్తంగా 543 ఉన్నటువంటి ఎంపీ స్థానాలు 816 పెరుగుతున్నాయి. ఇందాక మీరు చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఖచ్చితంగా కొత్త యువ రక్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్యంలోకి రావటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు, ఆర్టికల్ 171 ప్రకారం ఎమ్మెల్సీలు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. 87 దగ్గర ఇప్పుడు 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే అది 87 మంది ఎమ్మెల్సీలకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు అనండి లేదా రాజకీయ పదవులు అంటారు సార్, ఖచ్చితంగా రావాలి కదా సార్. ఇప్పుడు వాస్తవంగా వారసత్వ రాజకీయాలను పక్కన పెడుతూ నిస్వార్థమైనటువంటి యువకుల్ని, యంగ్స్టర్స్ ని, ఎడ్యుకేటెడ్ ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం చేయడానికి ఇది రాజ్యాంగం కల్పించినటువంటి లేదా భారత పార్లమెంట్ కల్పిస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశంగా నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా కొత్త తరం రావాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా మున్ముందుకు వెళ్ళాలంటే వీళ్ళు రావాలి. దట్టు మహిళల గురించి ఎవరన్నా అనుకుంటే ఒకటే చెప్తాను, అదిలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో మాట అనుకుంటాను, అది పాలిచ్చి పెంచడం తెలిసిన మహిళలకి పరిపాలించడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఆ మహిళలు ఖచ్చితంగా రావాలి. ఓకే, ఫైనల్ గా రైట్. ఓకే, ఫైనల్ గా నాకు డౌట్ పురుషోత్తం రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. ఇప్పటికే ఈ నియోజకవర్గాల మీద డబ్బు ప్రభావం బాగా ఎక్కువ ఉంది కదా, మరి చిన్న నియోజకవర్గాలు అవుతాయి అంటున్నారు, 1,60,000 1,50,000 ఇట్లా, అప్పుడు ఇంకెక్కువ ఆర్థిక ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది సార్. రాజకీయాలలో డబ్బు ప్రభావం ఎంత ఎక్కువ పెరుగుతుంది కదా, కన్సాలిడేట్ అయ్యేసరికి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే సెలెక్టెడ్ గా కొనుక్కోవచ్చు కదా పరిస్థితి వస్తుంది. ఈ రాజకీయాలు, ఈ వాతావరణం ఉన్న కాలం నియోజకవర్గాలు తగ్గేసరికి పెరిగేది ఎక్కువ. ముందు ఆ పరిస్థితి మారాలంటే దామాషా పద్ధతి తీసుకొస్తేనే కొంత ఏమన్నా అవకాశం ఉంటుందేమో తప్ప, లేకపోతే దామాషా పద్ధతే అన్నిటికీ పరిష్కారం. మరి కానీ ఆ దిశగా ఎవరు ఆలోచిస్తున్నట్లేదు. దాని మరి ఏం జరుగుతుందో చూద్దాం. పురుషోత్తం రెడ్డి గారు, కొండా రాజు గారు, యనగంటి రవి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.